నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సూర్యారావు. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే మందా ప్రభాకర్ గారు తెలంగాణ బీఎస్పీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈనాటి చర్చా కార్యక్రమంలో అత్యధిక జనాభా ఉన్న కులాలు పాలన కింద ఉంటే అత్యల్పంగా ఉన్నటువంటి కులాలు, జనాభా తక్కువ ఉన్నటువంటి కులాలు పాలన కొనసాగిస్తూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అదే పాలనలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కమ్మ, రెడ్డి పాలన చేస్తూ ఉంటే ఆ రెండు కులాలు, తెలంగాణలో రెడ్డి, వెలమ కులాలు పాలన కొనసాగిస్తూ ఇక్కడ బహుజనులుగా ఉన్నటువంటి అనేక కులాల మీద వారు స్వారీ చేస్తూ ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఈ కులాలని అనగదొక్కుతూ అనేక సంవత్సరాల నుంచి అనగదొక్కుతూ ఉన్నారు. ఈనాటి చర్చలో ముందుగా మనం డాక్టర్ జె పూర్ణచంద్ర గారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే, మీరు చెప్పండి సార్. ప్రైమ్ 9 వారికి, వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు అధికారం కార్యక్రమంలో ఒక మంచి సబ్జెక్టు ఎన్నుకున్నారు. మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో గనక మనం చూసినట్టయితే చిత్రమైన విషయం ఏంటంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇప్పుడు ఏ కులాలు అయితే రాజ్యం వెళ్తున్నాయో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ వాళ్ళకన్నా ఆ కులాల కన్నా ఎక్కువ జనాభా ఉన్న కులాలు మరి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేల పరంగా సంఖ్యాపరంగా చూసుకుంటే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఈ ప్రభుత్వం కొందరిదేనా, కొన్ని కులాలదేనా, మిగిలిన కులాలకి అసలు పాలనలో వాళ్ళకి భాగం లేదా, వాళ్ళ అసెంబ్లీలోకి మరి ప్రవేశించడానికి వాళ్ళకి అవకాశం లేదా? ఎప్పుడు ఈ రెడ్డి కమ్మ కులాలు ఆంధ్రప్రదేశ్లో, రెడ్డి కమ్మ వెలమ కులాలు తెలంగాణలో, వాళ్ళ ఏలుబడిలోనే ఈ రాష్ట్రాలు ఉండాలా? మనం ఈ రోజున ఒక డేటాని కనుక చూసినట్టయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల చరిత్రని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజున మనం ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరిగిన 16 ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేలు ఎంతమంది ఏ ఏ కులాల నుంచి అయ్యారో అనేది కనుక మనం చూసినట్లయితే నేను చెప్పేది వాస్తవం అని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. మీరు ఇక్కడ చూడండి, ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇక్కడ రెండు కులాల గురించే మాట్లాడుతున్నాం. వైశ్య బ్రాహ్మిన్ కులాలు. ఈ వైశ్య బ్రాహ్మిన్ కులాల్లో బ్రాహ్మిన్ కులం మొట్టమొదటి ఎలక్షన్ 1952లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణ అసెంబ్లీలో 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే తర్వాత జరిగిన ఎలక్షన్లో, రెండో ఎలక్షన్లో 16 మంది బ్రాహ్మిన్ ఎమ్మెల్యేస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 27 మంది ఉన్నారు. ఇవి కాలక్రమేణా ఈ నంబర్ తగ్గుకుంటూ వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే బ్రాహ్మిన్స్ అటైనా ఇటైనా ఒకళ్ళు ఇద్దరు తప్పితే తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ ఎలక్ట్ కాల. దీనికి ఇంకొక కులాన్ని కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే వైశ్య కులానికి సంబంధించి దాదాపుగా గత 16 ఎన్నికల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా వాడి నంబర్ కూడా మీకు అదే కనపడుతుంది. వైశ్య తెలంగాణలో 1-2 తప్పిస్తే ఎక్కువ మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు. అలానే 2-3 తప్పిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరు. అయితే పాయింట్ ఎందుకు చెప్పాం, ఈ రెండు కులాల గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ మొట్టమొదటి 2-3 అసెంబ్లీల్లో బ్రాహ్మణుల ఎమ్మెల్యేల యొక్క నంబర్ ఎందుకు పెరిగింది అని అంటే స్వాతంత్రోద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏలింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణుల ఆధిపత్యం, నార్త్లో రాజపుట్ల ఆధిపత్యం ఉండటంతో ఈ రెండు రాష్ట్రాల్లో బ్రాహ్మణులకే ఎక్కువ సీట్లు ఇవ్వటం జరిగింది. అంటే ఏ కులం చేతిలో పార్టీ ఉంటే ఆ పార్టీలో ఆ కులం వాళ్ళకే టికెట్లు వస్తాయి అనటానికి ఇది దృష్టాంతం. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 1952లో బ్రాహ్మిన్స్ టంగుటూరి ప్రకాశం పంతులు ఇటువైపు, రాజాజీ అటువైపు, వాళ్ళిద్దరూ గొడవ పడటం వలన 1956లో రాష్ట్రం, 1953లో రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ ఏర్పడటం వల్ల ఏమైందంటే రెడ్ల ప్రాబల్యం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అక్కడి రెడ్లు ఇక్కడ రెడ్లు కలిసి 1956లో వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం తయారైంది.
ఈ ఉమ్మడి రాష్ట్రం వచ్చేటప్పటికి రెడ్ల ఆధిపత్యం ఉండేటప్పటికి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కూడా ఎమ్మెల్యేస్ తగ్గింది. సో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటికీ వెంటనే బ్రాహ్మణుల ఆధిపత్యంలో మద్రాసులో కలిసి ఉంది రాష్ట్రం. ఎప్పుడైతే అక్కడ రాజాజీ ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు మధ్య పొరపచ్చాలు వచ్చాయో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోవడం ద్వారా టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన బ్రాహ్మడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఈ బ్రాహ్మణులు సంఖ్యాపరంగా గ్రామాల్లో ఆధిపత్యం తక్కువ కాబట్టి, గ్రామాల్లో ఆధిపత్యం ఎక్కువగా ఉండేది రెడ్లకు కాబట్టి ఆ రోజున రెడ్ల ఆధిపత్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం, మరి అట్లానే రాష్ట్రం కూడా రెడ్ల ఆధిపత్యంలోకి వెళ్ళింది. అందుకనే నీలం సంజీవ్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అది అయిన నేపథ్యంలో ఏమైంది, ఇక్కడ బూర్గల్ రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండే, ఆయన బ్రాహ్మణుడు. ఆయన్ని కూడా తప్పించి అక్కడి రెడ్లు ఇక్కడ రెడ్లు కలిసి 1956లో సమైక్య రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్వాతంత్రం రాకముందు ఏ కులాలైతే గ్రామాల్లో రాజ్యం వెళ్ళినాయో స్వాతంత్రం వచ్చినాక కూడా అదే వాళ్ళ చేతుల్లోకే రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతూ 1983 ఎన్టీ రామారావు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏకదమ్మున బ్రాహ్మిన్స్ యొక్క నంబర్ తగ్గిపోయింది. ఎందుకు కారణం, తగ్గడానికి గల కారణం ఏంటంటే ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్కి రాగా ముఖ్యంగా తెలంగాణలో కమ్మ వెలమలు కలిసి ఒక అలయన్స్గా ఫామ్ అయ్యారు. ఇవన్నీ అన్టోల్డ్ అలయన్సెస్, వీటిలన్నిటికో పెద్దగా ఎక్కడ ఎవరు చర్చించరు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రెడ్డి వర్సెస్ వెల్కమ్ వెలమ కమ్మ గ్రూప్ మధ్య 1983 నుంచి రాజకీయం స్టార్ట్ అవుతుందో మొట్టమొదటిగా దెబ్బతిన్నది బ్రాహ్మణులు. సో ఇటు వెలమల మధ్య రెడ్ల మధ్య, వెలమలు కమ్మలతో కూడి రెడ్లతో పోటీ చేయడం ద్వారా ఈ రాష్ట్రం మరి వాళ్ళ చేతుల్లోనే ఉండిపోవటం తెలంగాణ రాష్ట్రం. అలానే అక్కడికి వచ్చేటప్పటికి కమ్మ రెడ్ల మధ్య ఆ రాష్ట్రం ఉండిపోవడం అనేది జరిగింది. 2014లో ఎప్పుడైతే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడి నుంచి వెలమల ఆధిపత్యం కూడా పెరిగింది. ఈ వెలమల ఆధిపత్యం పెరగటంతో కమ్మ వెలమలు అట్లా రెడ్ల మధ్యనే రాష్ట్ర పాలన అంతా సాగింది. బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం తగ్గింది. వైశ్యాస్ వరకు వచ్చేటప్పటికి మరి వైశ్యాస్కి దేశం కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో పెద్దగా వాళ్ళకి గాంధీ వైశ్య అయినప్పటికి కూడా మరి ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అవటానికి పొట్టి శ్రీరాములు త్యాగం చేసి ఆయన వైశ్య అయినప్పటికి కూడా వైశ్యులకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యం ఆ పార్టీ సెంట్రల్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు దొరకలేదు. కాబట్టి ఈ వైశ్యాసు బీసీల మాదిరిగానే 1-2 స్థానాల్లో వాళ్ళు వైశ్యాసు ఉండిపోవడం జరిగింది. ఇది ఒక అంశం. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ దానికి పోదాం. మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఇందాక ఏమని చెప్తున్నామంటే జనాభా ఎక్కువ ఉన్న కులాలకి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, జనాభా తక్కువ ఉన్న కులాల ఎమ్మెల్యేలు డిస్ప్రపోర్షనేట్గా అత్యధికంగా ఉన్నారనేది ఒక పాయింట్. దీనికి ఆధారం ఏంటంటే మనం కులగణన అనేది దీనికి చాలా అవసరమైన విషయం. ఎందుకు కులగణన సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామంటే క్యాస్ట్ సెన్సస్ని మనకు అర్థమవుతుంది. ఈ డేటాను కనుక మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న డేటా సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ హయాంలో జరిగిందో, ఏదైతే బయట పెట్టలేదో దానికి సంబంధించి వచ్చిన డేటాను ఆధారంగా ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజున తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ముదిరాజులు 24 లక్షలు, రెడ్లు కేవలం 14 లక్షలే, కమ్మ కులం 2.5 లక్షలు, వెలమ 1,02,000, ఇక్కడ 1 వేసాం కానీ 1,02,000. ఇది జనాభా. మొత్తం జనాభా 3,63,00,000 2014లో జరిగినటువంటి సెన్సస్ ప్రకారం. అయితే అత్యధిక కులం ఉన్నటువంటి ముదిరాజు ఇంతవరకు గత 16 ఎన్నికల్లో అసెంబ్లీలో అయిన ఎమ్మెల్యేలు 29 మందే. అదే రెడ్లు చూడండి 14 లక్షల జనాభా ఉన్న వీళ్ళు 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు గత 16 ఎన్నికల్లో. అదే వెలమలు 1 లక్ష ఉండి 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఏమనుకోవాలి, ప్రతి 1000 మందికి ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతి 1000 మందికి ఒక ఎమ్మెల్యే. అలాగే కమ్మ 2.5 లక్షలు ఉంటే కమ్మలు 73 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
మరి వీళ్ళు 73, వీళ్ళు 149, వీళ్ళు 576 అయితే వీళ్ళకన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి, రెడ్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి గౌడ్లు కానీ, యాదవులు కానీ, ముదిరాజులు కానీ కేవలం 29, 54 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. అయితే వీళ్ళందరూ కూడా వెలమల కన్నా మిగిలిన కులాలు రజక, విశ్వబ్రాహ్మణ్, పద్మశాలి, మున్నూరు కాపు, గౌడ్, యాదవ్, ముదిరాజ్ ఎన్నో రెట్లు ఎక్కువ జనాభా ఉన్న కులాల నుంచి కేవలం 4 ఎమ్మెల్యేలు లేదా 2 ఎమ్మెల్యేలు లేదా 25 మంది ఎమ్మెల్యేలు అయితే వెలమ సామాజిక వర్గం నుంచే 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏమిటి కారణం ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో వెలమలకున్న స్థానం మరి ముదిరాజులకు ఉండదా, యాదవులకు ఉండదా, గౌడ్లకు ఉండదా, మున్నూరు కాపులకు ఉండదా, పద్మశాలికి ఉండదా, లేకపోతే విశ్వబ్రాహ్మణ్, రజక, కుర్మ ఇంకా మిగిలిన చాలా బీసీ కులాలు నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలే. ప్రధానంగా ఎక్కువ నంబర్ ఉన్నటువంటి కులాలనే నేను ఇంక్లూడ్ చేశాను. సో అదేవిధంగా కమ్మలు కేవలం 2.5 లక్షలు ఉంటే 73 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి వీళ్ళ పరిస్థితి ఏమనుకోవాలా? కుర్మలు, రజకలు, విశ్వబ్రాహ్మణులు వీళ్ళ సంగతి ఏం చెప్పాలా? అందువల్ల మీరు జనాభా శాతం కూడా తీసుకున్నా, జనాభా శాతం రెడ్లు కేవలం 3.8% ఉంటే 33% మంది ఎమ్మెల్యేలు అయ్యారు గత 16 ఎన్నికల్లో. అలానే వెలమలు కేవలం 0.28% జనాభా ఉంటే 8.5% ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మలు 0.68% జనాభా ఉంటే 4.1%. ఇవన్నీ కరెక్షన్ చేయాలి రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ. ఇది అర్థం చేసుకోవాలి. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి అధికారాన్నంతా ఈ 2-3 కులాల చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. చాలా ప్రస్ఫుటంగా ఇది క్లియర్ అవుతుంది. అంటే తెలంగాణలో బీసీలు మొత్తం 185 లక్షల మంది ఉంటే, బీసీలు 185 లక్షల మంది ఉంటే 279 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. రెడ్లు కేవలం 14 లక్షలు ఉంటే 576 మంది అయ్యారు. అలానే ఇందా చెప్పినట్టు కమ్మలు 2.5 lakhs ఉంటే 73 అయ్యారు. వెలమలు 1 lakh ఉంటే 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఎస్సీ, ఎస్టీలకు వచ్చేటప్పటికి ఎస్సీలు 63 లక్షలు, ఎస్టీలు 36 లక్షలు ఉంటే అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి కాన్స్టిట్యూషన్లో రక్షణ ఉంది కాబట్టి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీల కులగణన, ఎస్టీల కులగణన ఖచ్చితంగా చేయాలి. కాబట్టి రాజ్యాంగం ప్రకారం కులగణన జరుగుతుంది. కాబట్టి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళు ఎంతుంటే అంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. 285 మంది 63 లక్షలు ఉంటే 285 మంది అయ్యారు. ఎస్టీలు 36 లక్షలు ఉంటే 118 మంది అయ్యారు. మరి బీసీలు 185 లక్షలు ఉంటే ఎంతమంది కావాలా జనాభా దామాషా పద్ధతిలో? ఆటోమేటిక్గా ఓసీలు కేవలం 39 లక్షలు ఉన్నారు. ఈ 39 లక్షలు ఉన్న ఓసీలు 1061 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి 39 లక్షలు దాదాపుగా ఎస్టీలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం 118 మంది అయ్యారు. అంటే ఓసీలు మొత్తం కలిపి 118 ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ అవటానికి అవకాశం లేదు. అంటే ఈ రోజునున్న తెలంగాణ శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ శాసనసభలో 11 అంటే కేవలం 20 కన్నా తక్కువ ఎమ్మెల్యేలు ఓసీలు ఉంటేనే మిగిలిన ముఖ్యంగా బీసీల నుంచి అసెంబ్లీలో ఎంటర్ అయితేనే ఈ బీసీలకు సంబంధించిన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు తోడైతే ప్రజలకు కావలసిన నిర్ణయాలు వీళ్ళు తీసుకోవటానికి ప్రభుత్వాలు తీసుకుంటాయి. అప్పుడు అందరూ అభివృద్ధి చెందుతారు. ఈ రోజున అభివృద్ధి, సంక్షేమం అంటే అభివృద్ధి అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ 2 కులాల అభివృద్ధి, కమ్మ వాళ్ళ అభివృద్ధి, రెడ్ల అభివృద్ధి, తెలంగాణ వెలమల అభివృద్ధి. సంక్షేమం అంతా మిగిలిన కులాలకి. సంక్షేమం అంటే ఏంటి? 1000 రూపాయలు, 500 ఎలక్షన్ అప్పుడు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కో, మిగిలినదంతా మాకే, కాంట్రాక్టులు మాకే, మరి క్వారీలు మాకే, మరి ల్యాండ్ భూములు మాకే, అన్నీ మాకే, అధికారం అంతా మాకే, ప్రతి ఫెసిలిటీ మాకే. ఇక్కడ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 100,000 ఎకరాలన్నీ కూడా ఈ కులాల చేతుల్లోనే ఉన్నాయి. అందువలన ప్రజాస్వామ్యం బ్యాలెన్స్డ్గా లేదు. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ క్యాస్ట్ బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉన్న కులం యాదవ్ కులం 26 లక్షలు. ఈ డేటా ఎక్కడదని ప్రశ్నించవచ్చు నన్ను. ఈ డేటా జగన్ చేసిన సర్వే నుంచి తీసుకున్న డేటా. ఇది 26 లక్షల జనాభా యాదవులు ఉన్నారని చెప్పి
అట్లానే షేక్లు 24 లక్షల జనాభా ఉన్నారని చెప్పి వీళ్ళు రెడ్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఈ 2 కులాలు ఉన్నాయి. అయితే యాదవులు కేవలం 46 మంది ఎమ్మెల్యేలు, షేక్లు కేవలం 54 మంది ఎమ్మెల్యేలు. ఇది కూడా షేక్స్ అంటే ముస్లిమ్స్ అందరినీ కలిపి నంబర్ వేశాం. 54 మంది ఎమ్మెల్యేలు ఉంటే రెడ్లు వచ్చేటప్పటికి 658 మంది ఎమ్మెల్యేలు. 21 లక్షల జనాభాకి 658 ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఉన్నదే 5 కన్నా తక్కువ శాతం. కానీ 23% ఎమ్మెల్యేలు ఉన్నారు. 23% గత 16 ఎన్నికల్లో 23% ఎమ్మెల్యేలు అయ్యారు. ఈనాటి 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 32 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. 23% ఓవరాల్గా గత 16 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు 658 మంది ఉన్నారు. అదే తూర్పు కాపులు 16 లక్షలు ఉన్నారు, వాళ్ళు కేవలం 80 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే కమ్మలు వాళ్ళకన్నా తక్కువ ఉన్నారు జనాభా, వాళ్ళు 549 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే పాపులేషన్ ఏమో 3%, మరి ఎమ్మెల్యేలేమో 19%. చూడండి ఇది ఎలా జరుగుతుంది, ఇది ఏ రకంగా సాధ్యం, ఏం జరుగుతుంది? మిగిలిన కులాలన్నీ ఆలోచించాలి. ఇక్కడ ఉన్నది కులతత్వంతో మాట్లాడే మాటలు కాదు, రాజకీయంగా బలహీనమైన కులాల పక్షం మాట్లాడుతున్నాం ఈ రోజున. రాజకీయంగా బలహీనమైన కులాలు యాదవ్ కులం, షేకులు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, వాల్మీకి, బోయ, రజక, వడ్డెర, గౌడ్, శెట్టిబలిజ, పద్మశాలి, ఇవి కాకుండా ఇంకా చాలా కులాలు ఉన్నాయి. 131 బీసీ కులాలు ఉంటాయి. ఈ రోజున అసెంబ్లీలో ఎంటర్ అయింది కేవలం 20 కులాలు మాత్రమే. మిగిలిన కులాలు ఇంతవరకు అసెంబ్లీ మొహమే చూడాల. కానీ ఎంతో తక్కువ జనాభా ఉన్నటువంటి ఈ 2 కులాల యొక్క నంబరు ఈ రోజున అటు రెడ్డి ఇటు కమ్మ కలిపితే 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మొత్తం ఎమ్మెల్యేలు 2902 మంది ఎలక్ట్ అయితే గత 16 ఎన్నికల్లో, వీళ్ళదే 658 + 549 అంటే 1207 ఎమ్మెల్యేస్. మరి వాల్మీకి, బోయలు 13 లక్షలు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఎంతమందో అంతమంది ఉన్నారు, కానీ 17 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళు 3.3% ఉంటే కమ్మాస్, వాల్మీకి బోయలు 3.1 ఉంటే 0.6% ఎమ్మెల్యేసే అయ్యారు ఇంతవరకు. సో ఈ రకంగా రజక పాపులేషన్ 12 lakhs ఉంది, చాలా పెద్ద పాపులేషన్ రజకాస్, కేవలం 1 ఎమ్మెల్యే. ఎంత అన్యాయం చూడండి. రజకులు అంటే చాకలి సామాజిక వర్గం. వడ్డెర్లు 9.8 lakhs ఉంటే ఇంతవరకు 1 ఎమ్మెల్యే కూడా కాల. 9.8 lakhs ఉంటే వడ్డెర సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు వడ్డెర ఎమ్మెల్యేలు. అదర్వైజ్ అసలు వడ్డెర ఎమ్మెల్యేలకి ఏ రకమైనటువంటి సామాజికంగా, ఏ రకమైనటువంటి రాజకీయంగా గుర్తింపు లేదు. సో ఆంధ్రప్రదేశ్ గురించి స్థూలంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్లో బీసీలు 220 లక్షలు ఉన్నారు. ఇది జగన్ సర్వే డేటా. ఇది 220 లక్షల మంది అంటే 2.2 crores. కేవలం 498 ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. 52% పాపులేషన్ ఉంటే 17% మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. ఓసీలు 1 crore ఉంటే 1892 మంది ఎమ్మెల్యేలు అయ్యారు గత 16 ఎన్నికల్లో, అంటే 65% అయ్యారు. అదే కమ్మాస్ కేవలం 14 లక్షలు ఉంటే 599 మంది అయ్యారు. రెడ్లు 21 లక్షలు ఉంటే 658 మంది అయ్యారు. ఈ ఎస్సీస్, ఎస్టీస్ వరకు జనాభా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మరి కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి, సెన్సస్ జరుగుతాయి కాబట్టి జనాభా తామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు చాలా వరకు కాగలిగారు. ఈ రాజకీయ పార్టీలు ఏ కులాల చేతుల్లో ఉంటే ఆ కులాల వాళ్ళకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కమ్మ కులానికి చెందినటువంటి పార్టీ టీడీపీ అని, రెడ్డి కులానికి చెందిన పార్టీ గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ అని అందరికీ తెలిసింది, ఇదే నేనేం చెప్పక్కర్లా. అందువల్లనే ఎమ్మెల్యేస్ అవుతున్నారు. ఆ పార్టీలలో పనిచేసిన బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లభించదు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు గమనించాలి. ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులాల యొక్క సంక్షేమం గురించి, రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచించి రాజ్యాధికారం ఈ కులాలకు చెందాలని చెప్పి ఉన్న పార్టీ ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మీరు ఆలోచించండి, ఆలోచించి ఈ రకమైన దోపిడీ రాజకీయ దోపిడీని నివారించడానికి రాజకీయంగా బలహీనమైనటువంటి కులాలు, రాజకీయంగా బలహీనమైన కులాలు ఏంటి అనేది చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే కాకుండా
ఆంధ్రప్రదేశ్లో ఓసీల్లో బ్రాహ్మిన్సు, లేకపోతే వైశ్యులు, లేకపోతే వెలమలు, లేకపోతే రాజులు, ఈ కులాలన్నీ కూడా రాజకీయంగా బలహీనమైన కులాలే. అందుకనే బ్రాహ్మిన్ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. వైశ్య కులానికి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడ వేసిన గొంగళ్ళి అక్కడే ఉన్నట్టున్నారు. ఇది మనం గమనించాలి. అలానే తెలంగాణలో రాజకీయంగా బలహీనమైన కులాలు, మరి ఇక్కడ ఉన్నటువంటి అదర్ దాన్ కమ్మ, రెడ్డి, వెలమ, మిగిలిన కులాలన్నీ కూడా రాజకీయమైన బలహీనమైన కులాలే. అవి అగ్రవర్ణాలు అని చెప్పచ్చు. వైశ్యులు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఈ రోజున ఈ రెండు కులాలు, అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలు కలిసి పనిచేసి రాజ్యాధికారాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అప్పుడే సమాజం అనేది ఏర్పాటు జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. సో టు కంక్లూడ్, మనం చెప్పేది ఏంటంటే బేసికల్గా మీరు ఇక్కడ చరిత్ర మనకు క్లియర్గా చెప్తుంది. 16 ఎన్నికల్లో ఒక కులం యొక్క ప్రాభవం ఎలా తగ్గిపోయింది. ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ప్రాభవం తగ్గిన కులం బ్రాహ్మిన్ కులం. ఎందుకంటే బ్రాహ్మణులకు సంబంధించి ఈ రోజున అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అది వాళ్ళ పార్టీగా భావించేది కానీ ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీని నడపటం అనేది లేదు. కాబట్టి అందరితో పాటే వాళ్ళకు కూడా టికెట్లు రావటం రాకపోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవి తగ్గిపోతూ వచ్చాయి. వైశ్య కులం ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి బీసీలు ఎంత అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ ముదిరాజులు తెలంగాణలో 24 లక్షల మంది ఉన్నా, యాదవులు ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం మరి అసెంబ్లీలో దొరకలేదు. అసెంబ్లీలో బీసీ కులాలకు సంబంధించి ఎమ్మెల్యేలు పెరిగిన నాడే బీసీ కులాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడైనా ఇక్కడైనా, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. అందువలన ఈ కులాలలో సరైన చైత్యం కలగాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున బీజేపీ క్యాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా చేపట్టి, అన్ని కులాలకి సంబంధించి క్యాస్ట్ సెన్సెస్ చేపట్టి జనాభా దామాష పద్ధతులు, వాళ్ళకి సరైనటువంటి రిజర్వేషన్లు, అటు రాజకీయ రిజర్వేషన్స్ కానీ లేకపోతే విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ జనాభా దామాష పద్ధతిలో ఇవ్వాలా. అట్లా ఇచ్చిన నాడే సమాజం ఏర్పాటు అవుతుందని చెప్పి నా అభిప్రాయం. జై భీమ్. ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి క్రింది కులాలలో మంచి చైతన్యం వచ్చింది. ఈ వచ్చినటువంటి చైతన్యం ఒక గొప్ప రాజకీయ ఉద్యమానికి నాంది పలికే దిశలో వెళుతుందని ఈరోజు అందరూ భావిస్తున్నారు. అయితే భారతదేశంలో చూసినప్పుడు కింది కులాల ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించడం కోసం అనేక రకాల పోరాటాలు జరిగినాయి. అందులో బహుజన ఉద్యమం ప్రధానమైన రాజకీయ పోరాటం. ఈ బహుజన ఉద్యమం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా తలక్రిందులవుతూ వస్తుంది. నిజానికి ఈ సమాజంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా ఉండి రాజ్యాధికారాన్ని అందుకోవడంలో ఎంత తక్కువ రిప్రజెంటేషన్ ఉండదనేది ఇంతకుముందు పెద్దలు జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ గారు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకసారి మనం గమనించినట్లయితే కులాల వారీగా వాళ్ళ జనాభా శాతం, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఎంత పర్సెంటేజ్ ఎమ్మెల్యేలు అయినరు అనేది మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షలు ఉన్నటువంటి ముదిరాజ్ జనాభాకు పాపులేషన్ 6.6% ఉంటే కేవలం 1.6% మాత్రమే
ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పటి వరకు ఎమ్మెల్యే లేరు. అదేవిధంగా యాదవులను తీసుకున్నట్లయితే 5.2% యాదవులు ఉంటే తెలంగాణ సమాజంలో 1.6% ఎమ్మెల్యేలు మాత్రమే ఈరోజు వరకు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగినారు. గౌడ్ 4.15% ఉంటే 3%, కేవలం 3% ఎమ్మెల్యేలు మాత్రమే వింటారు. అదే రెడ్డి, మున్నూరు కాపు అంటే రెడ్లను కనుక మనం తీసుకున్నట్టయితే 14 లక్షలు ఉంటే, అంటే జనాభాలో 3.8% ఉన్నటువంటి రెడ్లు 33% ఎమ్మెల్యేలు కాగలిగినారు. ఇది అంటే 3.8% ఉన్న వాళ్ళు 33% అనుభవించారు ఇప్పటి వరకు. ఇది వాస్తవానికి డిస్ప్రపోర్షనేట్. అంటే ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో వాటాలు దక్కాలి అనేది ఒక బహుజన వాదం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలతో పాటు దేశంలోని అన్ని కులాల వారికి వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని రంగాలలో వాటాలు పంచివ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే తీసుకున్నది. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతున్నదో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొలిటికల్ డెమోక్రసీ ఆధారంగా చేసుకొని మాన్యవర్ కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి పొలిటికల్ ఒక సూత్రం బహుజన్ సమాజ్ పార్టీ అమలు చేస్తున్నటువంటిది. అంటే అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళ ప్రపోర్షన్ ప్రకారంగా వాళ్లకు వాటాలు రావాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే అనేక కులాలు అసెంబ్లీ, పార్లమెంటు గడపలు తొక్కనటువంటి, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలు అనేక కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే కొన్ని కులాలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎంపీలుగా గెలిచిన కులాలు ఉన్నాయో వాటికి తగిన జనాభా ప్రాతిపదికన దక్కాల్సినటువంటి వాటాలు దక్కలేదు. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, ఇలా జరగడానికి ప్రధానంగా ఈ పాలక వర్గాలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలు ఈ రాజకీయ అధికారాన్ని కబ్జా చేసిండ్రు. అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలను కూడా రాజ్యాధికారానికి రాకుండా చేయడంతో పాటు కింది కులాలలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మత మైనారిటీలకు రాజ్యాధికారం దక్కకుండా వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు, ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనం దానికి సంబంధించినటువంటి కొంచెం వివరాలు మాట్లాడుకుందాం. ఏ విధంగా వాళ్ళు ఈ కులాల యొక్క చైతన్యాన్ని కానీ ఈ రాజకీయ పోరాటాలను కానీ వాళ్ళు అడ్డుకోగలుగుతున్నారు అనేది మనం ఈ సందర్భంగా ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటి వరకు భారత రాజకీయాలను, అదేవిధంగా తెలంగాణ ప్రాంత రాజకీయాలను, రాజకీయ అధికారాన్ని చెరబట్టినటువంటి అగ్రకుల సంపన్నులు, ప్రత్యేకించి అగ్రకుల సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళ డబ్బుతోటి 5 ఏళ్లకోసారి రాజకీయ క్రీడ ఆడుకుంటూ డబ్బులతోటే రాజకీయాలు చేసే అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఇవాళ రాజ్యాధికారాన్ని కబ్జా చేసినటువంటి, రాజ్యాధికారాన్ని వాళ్ళ సొంతం చేసుకొని వాళ్ళ చేతుల నుంచి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి వాళ్ళ రాజకీయాలకు సంబంధించినటువంటి వాటిని మనం ఇవాళ డీకోడ్ చేసుకొని చూసి విశ్లేషించుకుంటే తప్ప తెలంగాణ రాజకీయాలలో, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి మెజారిటీ సంఖ్యాబలం ఉన్నటువంటి కులాలు, బీసీ కులాలు కావచ్చు, ఎస్సీ కులాలు కావచ్చు, ఎస్టీలు, మత మైనారిటీలు ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి అధికారంలోకి రాకపోవడానికి కారణాలేంటి, వాళ్ళు ఎలా అడ్డుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు ఈ రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటం చేయలేదా? చేసిండ్రు. ఎస్సీలు చేయలేదా? చేసిండ్రు. అన్ని కులాల వాళ్ళు రాజ్యాధికారం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు, అవకాశాల కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మరి ఏమవుతుంది నిజానికి అంటే వాళ్ళు దారి మళ్లిస్తున్నారు ఈ పోరాటాలను. ఆనాడు తెలంగాణలో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి బహుజన ఉద్యమం దాకా ఎవరైతే సంపదకు దూరంగా ఉన్నారో, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వాటి కోసం పోరాటాలు ఈ తెలంగాణ గడ్డ మీద కొత్తేమి కాదు. అయితే
ఈ పోరాటాలను రాజ్యాధికారం దాకా రాకుండా ఎలా అడ్డుకుంటున్నారు? నిజానికి మాన్యవర్ కాంశీరామ్ గారి మాటల్లో చెప్పాలంటే జిస్కి జిత్తిని సంఖ్యాబారి ఉస్కి ఉత్తినే భాగేదారి. ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికి అంతే భాగస్వామ్యం. ప్రజాస్వామ్య ప్రకారంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాధికారంలో కావచ్చు, దేశ సంపదలో కావచ్చు, అన్ని రంగాలలో వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం అంటే అన్ని అది పంచివ్వాలి, వాటాలు పంచివ్వాలి. కానీ ఇక్కడ అలా జరుగుతలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మీరు చూసినటువంటి డేటా ప్రకారం కానీ, నేను ఇంతకుముందు తెలంగాణ డేటా అని చెప్పాను, అది కూడా చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉంటే ఆ జనాభా ప్రాతిపదికన కాకుండా, ఆ జనాభా ప్రకారం కాకుండా వాళ్ళకు తక్కువ ఎమ్మెల్యే సీట్లను మనం చూసినాం ఇప్పుడు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఎవరి జనాభా ఎంతో వాళ్ళకు అంత వాటా ఉండాలనేది ప్రజాస్వామ్య పద్ధతి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం అట్లా లేదు, తలకిందులు అయిపోయింది ప్రజాస్వామ్యం. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, తలకిందులు అయిపోయింది ఈ ప్రజాస్వామ్యం. ఎందుకు తలకిందులు అవుతుంది? ఎందుకు వాళ్ళు తలకిందులు చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు ఒక వ్యూహం ప్రకారంగా అడ్డుకోగలుగుతున్నారు. ఆనాడు 1949 నవంబర్ 25 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. 1950 జనవరి 26 నుండి మనం ఒక పరస్పర విరుద్ధమైనటువంటి సమాజంలో అడుగిడబోతున్నాం. మనం 1 vote 1 value, 1 man 1 vote అండ్ 1 vote 1 value అనే ఒక పొలిటికల్ డెమోక్రసీ అయితే మనం తీసుకొచ్చుకుంటున్నాం. కానీ దీనికి ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఇప్పటికీ లేదు. అదేవిధంగా ఆర్థిక ప్రజాస్వామ్యం లేదు. అంటే సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అనేది రాలేదు. కాబట్టి మనం ఈ సోషల్ డెమోక్రసీని సాధించినంత వరకు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి సాధించుకున్నటువంటి ఈ రాజకీయ ప్రజాస్వామ్యం కూడా కూలిపోతుంది, ఈ సౌధం కూడా కూలిపోతుంది అనే విషయాన్ని ఈ అగ్రకుల సంపన్నులు పసిగట్టారు. అంటే సామాజిక ప్రజాస్వామ్యాన్ని అడ్డుకున్నట్లయితే ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం తలకిందులు చేయొచ్చు అనేది వాళ్ళు పసిగట్టి కొన్ని ఎత్తుగడలతోటి ఒక వ్యూహం ప్రకారంగా ఆ పద్ధతులు వాళ్ళు కొన్ని పాటిస్తూ వచ్చారు. మొట్టమొదటిది ఏంటంటే, ఏదైతే రాజ్యాంగం వల్ల కింది కులాలకు రిజర్వేషన్లు వచ్చినాయో, వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు వచ్చినాయో వాటిని విద్యారంగంలో అడ్డుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు అడ్డుకోవాలి. అంటే ఉద్యోగాలు పూర్తిగా రాకుండా, అంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా రిజర్వేషన్లు పూర్తి స్థాయిగా అమలు చేయకపోవడం ఒకటైతే, రాజకీయాలలో ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా వాళ్ళు నీరుగార్చడానికి ఒక కోఆప్షన్ విధానాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నది, రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీలను ఎంపిక చేయాలి. కానీ ఆ ఎస్సీ ఎవరై ఉండాలంటే ఎస్సీ సమాజానికి పనిచేసేటోడు అయి ఉండకూడదు. ఆ ఎస్సీ ఖచ్చితంగా ఈ అగ్రకుల సంపన్నులకు సేవ చేసేవాడై ఉండాలి, తొత్తు అయి ఉండేవాడై ఉండాలి, పాలేరుగా వ్యవహరించేవాడై ఉండాలి. వీళ్ళ ప్రయోజనాలు కాపాడేవాడిని ఆ ఎస్సీ కులం నుండి ఎంపిక చేసుకుంటారు. అంటే వ్యక్తికి ప్రయోజనం చూసుకునేవాడై ఉండాలి తప్ప తను ఏ సమాజం నుండి అయితే వచ్చిండో ఆ సమాజానికి ప్రయోజనం కలిగేటట్టు వ్యవహరించే వ్యక్తి కాకుండా ఉండే విధంగా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. ఈరోజు నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఒక బీసీ కొమరయ్య గారు గెలిచిండ్రు. టీచర్ ఎమ్మెల్సీలో కొమరయ్య గారు గెలిచిండ్రు. అయితే గ్రాడ్యుయేట్లలో ప్రసన్న హరికృష్ణ గారు కొంచెం వెనుకబడిపోయినారు. అయితే గెలిచినటువంటి కొమరయ్య గారు బీజేపీ టిక్కెట్ మీద గెలిచిండ్రు. అయితే ఈ బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నుండి కొమరయ్య గారు గెలిస్తే మనము సంతోషపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కేవలం ఒక సంపన్న వర్గానికి మేలు చేసే వ్యక్తే తప్ప బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కొరకు ఏనాడు పోరాటం చేయలే, మధ్యతరగతి ప్రజల కొరకు వాళ్ళ హక్కుల కొరకు ఏనాడు పోరాటం చేయలే, కింది కులాల హక్కుల కొరకు ఏనాడు పోరాటం చేసిన వ్యక్తి కాదు. అంటే ఆద్మీ అమారా హై మగర్ దిమాగ్ దుష్మన్ కా హై. ఏ బల మీదనైతే మనం పోరాటం చేస్తున్నామో వాళ్ళ టిక్కెట్ మీద ఇతను పోటీ చేయడం వల్ల ఆయన ఏం చేస్తాడు రేపు అనంటే, ఆనాడు పాండవులు వెళ్ళి భీష్ముని దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు మా పక్షపాతివి కదా, మరి మా పక్షాన నువ్వు పోరాటం చేయవచ్చు కదా, మా కొరకు నువ్వు రావచ్చు కదా అన్నప్పుడు భీష్ముడు ఒక మాట అన్నాడట. ఏమనంటే, నేను తింటున్న ఉప్పు కౌరవులది కాబట్టి నేను వాళ్ళ కొరకే పోరాటం చేయాలి. అంటే భీష్మునికి ధర్మం ఎటువైపు ఉన్నా తెలిసినా, పాండవులు మంచోళ్ళని తెలిసినా ధర్మం కాదు, పాండవులు మంచోళ్ళు మంచితనం కాదు, ఆయనకి ఎవరి ఉప్పు తిన్నాం
దానికి కట్టుబడి నేను పోరాటం చేయాల్సి ఉంటుందని ఏ విధంగానైతే భీష్ముడు చెప్పిండో రేపు కొమరయ్య గారు కావచ్చు, కొమరయ్య లాగా టికెట్ తీసుకొని ఇప్పటి వరకు బీసీల రాజకీయ హక్కులు బీసీలకు వాస్తవంగా బీసీలకు అందకుండా చేసినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకే పార్టీలైనా అగ్రకుల రాజకీయ పార్టీలు, అగ్రకుల సంపన్న రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఆ కులాల నుండి పోటీ చేసిన ఏ వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళు వ్యక్తులు మన వాళ్ళే కావచ్చు, అంటే కింది కులాల వాళ్ళే కావచ్చు, బీసీలే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, కానీ వాళ్ళు వ్యక్తులు మన వాళ్ళే, కానీ వాళ్ళు పనిచేసేది మాత్రం అదే అగ్రకుల సంపన్నుల యొక్క సంపద పెంచడానికి, వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికే తప్ప బీసీ కులాలకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా ఉండే విధంగా అలాంటి వ్యక్తులను వీళ్ళు కోఆప్ట్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రిజర్వేషన్లను నిర్వీర్యం చేసుకుంటూ రావడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, ఇకపోతే మూడవది వాళ్ళు బాధిత కులాలు అనేక సందర్భాలలో దీన్ని కూడా అధిగమించి రాజ్యాధికారం సాధించాలి అనుకున్నప్పుడు కింది కులాల వాళ్ళు రాజకీయాధికారం, బహుజన ఉద్యమం ఇవాళ దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే మాన్యవర్ కాన్షీరామ్ గారి త్యాగఫలంగా, బహన్ కుమారి మాయావతి గారి త్యాగంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించబడుతుందో, పూలే అంబేద్కర్, సాహూజీ మహారాజ్ వీళ్ళ ఆలోచన విధానాలతో నడుస్తున్నదో అలాంటి పోరాటాలలో పాల్గొని కింది కులాల ప్రజలు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నప్పుడు దాన్ని చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. ఏంటి అని అంటే నిజంగా కింది కులాలు ఇప్పుడే కాదు, ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా, ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాదు, కింది కులాలు అంటే వేలాది సంవత్సరాలుగా ఎలాంటి హక్కులకు నోసుకోనటువంటి కింది కులాల వాళ్ళు హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, సమాన అవకాశాల కొరకు సంఘటిత పోరాటాలు చేసిన ప్రతిసారి ఆ ఉద్యమాలను అగ్రకుల సంపన్నులు హైజాక్ చేస్తూ వస్తున్నారు. హైజాక్ చేసి రాజకీయ చైతన్యాన్ని హైజాక్ చేసి వాళ్ళు డైల్యూట్ చేయగలుగుతున్నారు ఈ ఉద్యమాన్ని. ఇది అంటే కింది కులాల ప్రజలు హక్కుల కొరకు, అధికారాల కొరకు పోరాటం చేస్తున్న ప్రతి సందర్భంలో ఇదే జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు చేస్తూ రావడానికి వాళ్ళు ప్రధానంగా ఒక 3 పద్ధతులను వాళ్ళు ఎంచుకున్నారు. అవేంటియో మనం ఒకసారి చూద్దాం. అయితే ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎవరి జనాభా ఎంతున్నదో వారికి అన్ని రంగాలలో వాటాలు అంతే ఉండాలని నినదించి కాన్షీరామ్ గారు పోరాటాలు చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రజలు కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. 1984లో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి ఇది బీసీల కొరకే నేను ఈ పార్టీని స్థాపిస్తున్నానని చెప్పి మాన్యవర్ కాన్షీరామ్ గారు చెప్పారు. అయితే బీసీల కొరకే స్థాపిస్తున్నాను ఎందుకు అని అంటే భారతదేశంలో బీసీలు మెజారిటీ ప్రజలు. ఈ మెజారిటీ ప్రజలు ఈ రోజు వరకు వెనుకబడి ఉన్నారు. ఈ ప్రజలు వెనుకబడి ఉన్నంత కాలం ఈ దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి వీళ్లకు బీసీ ప్రజల వెనుకబాటుతనానికి కారణం ఏంటిదంటే పొలిటికల్ పవర్కు, రాజ్యాధికారానికి వీళ్ళు దూరంగా ఉంచబడ్డారు. వీళ్ళు అన్ని రంగాలలో వెనుకబడి ఉండడానికి కారణం రాజ్యాధికారానికి దూరంగా ఉండటమే. కాబట్టి రాజ్యాధికారాన్ని బీసీలకు అందించడం కోసం ఇవాళ నేను ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నానని చెప్పి మాన్యవర్ కాన్షీరామ్ గారు ఏప్రిల్ 14, 1984లో ఒక రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పెట్టడమే కాకుండా అదే సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మండల్ కమిషన్ సిఫార్సులను మీరు వెంటనే అమలు చేయాలి, లేదంటే మీరు అధికారంలోకి వెళ్ళి మీరు తప్పుకోవాలని చెప్పి ఆయన నినాదాలు ఇస్తూ పెద్ద పోరాటం చేపట్టాడు. ఈ మండల్ కమిషన్ ఎక్కడిది అనంటే ఏ మండల్ కమిషన్ అయితే ఇవ్వడానికి నిరాకరించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిందో ఆ మండల్ కమిషన్ అమలు చేయాలని కాన్షీరామ్ గారు ఉద్యమం చేశారు. అంటే కాంగ్రెస్ అనేది బీసీలకు బీసీ హక్కులకు వ్యతిరేకమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈనాడు మనం బీసీలందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతకంటే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ కాకా కాలేల్కర్ కమిషన్ బీసీల రిజర్వేషన్ల మీద వేసినటువంటి కాకా కాలేల్కర్ కమిషన్ ఇందిరాగాంధీ యొక్క తండ్రి గారు నెహ్రూ గారు అమలు చేయకుండా దాన్ని పక్కన పారేసిండు. అంటే బీసీలకు 1950ల నుండే 53లో కాకా కాలేల్కర్ కమిషన్ అయితే అప్పుడు అడ్డుకున్నాడు.
ఆ తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మేము అధికారానికి వస్తే మేము కాకాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి జనతా ప్రభుత్వం కూడా 77లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత జనతా ప్రభుత్వం కూడా కాకాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేసే ఉద్దేశంతో మండల్ కమిషన్ మళ్ళీ నియమించడం జరిగింది. ఆ మండల్ కమిషన్ను ఆ తర్వాత 80లో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని అమలు చేయకుండా పెట్టిన అదే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి అని అందరికంటే మొదటగా బహుజన్ సమాజ్ పార్టీ ఒక పోరాటాన్ని తీసుకున్నది. అదేవిధంగా 1989లో మళ్ళీ మండల్ కమిషన్ లాగు కరో యా వర్ణ కుర్చీ ఖాళీ కరో అని చెప్పి ఎప్పుడైతే మాన్యవర్ కాన్షీరామ్ గారు 48 రోజులు ఢిల్లీలో లక్షలాది మందితోటి ధర్నా ప్రదర్శన చేసినరో అప్పుడు ఈ సమాజం అంతా బీసీల రిజర్వేషన్ల గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. బీసీలో వెనుకబాటుతనం గురించి ఆలోచించడం చేసింది. పెద్ద పెద్ద రీసెర్చ్లు జరిగినాయి. అప్పుడు ఈ దేశం మొత్తం చైతన్యవంతమై అవును కదా మా వాటా మాకు దక్కాలి, మా జనాభా ప్రకారంగా మాకు వాటా దక్కాలని అప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ పోరాటాలు చేస్తుంటే ఆ రాజకీయ పోరాటాలను చూసి ఆ రోజు అంటే విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయమని అంటే అమలు చేయకున్న సందర్భంలో దేవీలాల్ సహకారంతో భారీ ఎత్తున లక్షలాది మందితోటి సభ పెట్టి మేము దేవీలాల్ని ప్రధానమంత్రి చేస్తాం, ఈయన మండల్ కమిషన్ను అమలు చేస్తాడు, ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాష్ట్రపతి ఆయనకు భారతరత్న కూడా ప్రకటిస్తాడు, భారతరత్న కూడా ఇస్తాడని చెప్పి ప్రకటించేసరికి భయం పుట్టి మండల్ కమిషన్ సిఫార్సులను దేవీలాల్ ప్రధాని అమలు చేస్తాడట అని చెప్పి కాన్షీరామ్ గారి మాటలకు భయపడి వెంటనే మండల్ కమిషన్ సిఫార్సులను ఆగస్టు 7వ తారీఖు 1990లో విపి సింగ్ గారు ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం అవుతుంది. లేదంటే గెలిచిన వాళ్ళు మన సమాజం కోసం కాకుండా మన ప్రజల కోసం కాకుండా అదే పాలక వర్గం కోసం అదే సంపన్న రాజకీయ పార్టీల కోసం ఆ వ్యక్తుల కోసం వాళ్ళ సంపద మరింత పెరగడం కోసం మాత్రమే పనిచేయడం అనే దానివల్ల మన ప్రజలు ఏమవుతుందంటే మా వాళ్ళు కూడా మాకు చేస్తలేరని ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మన వాళ్ళు కాదు. ఒకసారి ఆ పార్టీ నుంచి గెలిచినప్పుడు ఆ పార్టీ కోసమే పనిచేస్తారు తప్ప మన కోసం కాదు, మన బీసీ సమాజం కోసం కాదు, మన ఎస్సీ సమాజం కోసం కాదు. కాన్షీరామ్ గారి మాటలను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆద్మీ అమారా హాయ్ మగర్ దిమాగ్ దుష్మన్ కా హై. మెదడు వాళ్ళది, మనిషి మనోడే, కానీ ఆలోచన ధోరణి అగ్రకుల సంపన్నులది. వాళ్ళ సంపద ఎట్లా పోగు చేస్తారు దాని కొరకు చేస్తారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు మన వ్యక్తులను మన సమాజంలో పుట్టిన బిడ్డలను వాళ్ళకు కోఆప్ట్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా కులాలను ప్రోత్సహించి కులాల మధ్యలో చిచ్చు పెట్టడం ద్వారా అదేవిధంగా ప్రజలను మతాల వారిగా విడగొట్టుతూ చేయడం ద్వారా ఈ కింది కులాల ప్రజల రాజకీయ చైతన్యాలను రాజ్యాధికార పోరాటాలను వాళ్ళు హైజాక్ చేస్తున్నారు, దారి మళ్లిస్తున్నారని ఈ తెలంగాణ ప్రజలందరూ గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. ఇవాళ బీసీ చైతన్యం తెలంగాణ రాష్ట్రంలో రాజుకున్నది. దీనికి భయపడి ఇవాళ వాళ్ళు కూడా చాలా స్పష్టమైన ఎత్తుగడలతోటి బీసీలకెళ్ళే ఒక వ్యక్తిని వాళ్ళ చెంచాను పిక్ చేసుకొని అక్కడ కూర్చుండబెడితే మనం సంతోషపడద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి. కుల చైతన్యం మాత్రమే కాదు, కులాలందరం ఒక్కటిగా కావాలి. బీసీ సమాజంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ ఐక్యం కావాలి, అందరూ కూడా ఐక్యం కావాలి. ఎస్సీలందరూ ఐక్యం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఐక్యమై ఒక బహుజన ఐడెంటిటీ తోటి మనం పోరాటం చేస్తే రాజకీయాధికారం సాధించుకుంటే నాడు 1945లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు మీరందరూ బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ కలిసి అన్నదమ్ముల వలె రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అన్నదమ్ముల వలె వాటాలు పంచుకోవాలి. కానీ మీరు ఏం బాధ లేదు, మీరు ఒక కులం వాళ్ళు ఇంకో కులానికి పిల్లనిచ్చుకోవాల్సిన అవసరం లేదు, అందరు కలిసి ఒక దిక్కు సహపంక్తి భోజనాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయకున్నా కానీ రాజ్యాధికారం కోసం మాత్రం ఈ బాధిత ప్రజలందరూ సంఘటితంగా పోరాటం చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపును మనం అందరం అర్థం చేసుకొని అన్ని కులాల ప్రజలు ఎవరైనా మా బీసీనే కదా అని ఆ బీసీకి మనం మద్దతు తెలపాల్సి ఉన్నది, ఎవరైనా మా ఎస్సీనే కదా అని ఎస్సీకి మద్దతు తెలపాల్సి అవసరం లేదు, ఎవరైనా మా ఎస్టీనే కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఒక ఐడెంటిటీతోటి పనిచేయాలి. కానీ కులాల ఐడెంటిటీతోటి పనిచేస్తే మనం ఎన్ని సంవత్సరాలైనా ఓడిపోతూనే ఉంటాం, రాజ్యాధికారానికి దూరంగానే ఉంటాం. మరొక మాట చివరిగా మీ అందరికీ మనవి చేస్తున్నా, దయచేసి మీరు ఒక కులం కొరకు పోరాటం చేస్తే బానిసలైపోతారు. అదే మన కులంతో పాటు
మనం జన్మించిన కులంతో పాటు మరికొన్ని బాధిత కులాలను కలుపుకొని రాజకీయ పోరాటాలు చేసినట్టయితే ఖచ్చితంగా రాజ్యాధికారం మనదే వస్తుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఆ దిశలో ప్రయత్నం చేయాలని మరొకసారి మీకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.